హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదా! ఇంకా సంక్రాంతి పండగకి తెలంగాణ స్పెషల్ సకినాలు లేకపోతే ఎలా? ఇంకా అందుకోసమే మేమైతే సకినాలు ప్రిపేర్ చేస్తున్నాము. మీలో ఎంతమంది పండగకి సకినాలు చేశారో కామెంట్ చేయండి. సకినాల కోసం నేనైతే 2 కేజీ రైస్ తీసుకున్నానండి. 2 కేజీ రైస్ రేషన్ బియ్యాన్ని అయితే తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితేనే సకినాలు టేస్టీగా ఉంటాయి. సకినాల కోసం రేషన్ బియ్యం పాతగా ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి సకినాలు. రేపు సకినాలు చేయాలనుకుంటే ఈరోజు నైట్ 8 గంటలకి అలా బియ్యాన్ని 2 లేదా 3 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటలకి బియ్యంలోని వాటర్ అంతా వంపేసి బియ్యాన్ని ఒక క్లాత్ పైన అయితే ఆరబెట్టుకోవాలండి. ఈ బియ్యం 12 లేదా 15 గంటలు అయితే నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి సకినాలు. పట్టించుకొచ్చిన పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సకినాలకి కలపాలండి. 1 కేజీ పిండికి 1/2 కిలో నువ్వులైతే పడతాయి. ఇప్పుడు 2 కేజీ పిండి కాబట్టి 1/2 కేజీ వేసుకోవాలండి. మరీ ఎక్కువ అవుతాయి అనుకుంటే 400 గ్రామ్స్ అలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపితే తెలుస్తుంది కదా, నువ్వులు అలా కనపడాలి. మేమైతే 2 కేజీ పిండికి 400 గ్రామ్స్ నువ్వులు అయితే వేసుకున్నామండి. అలాగే 3 టేబుల్ స్పూన్ ఓమా వేసుకోవాలి, వాము. అలాగే సరిపడా ఉప్పు వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. సాల్ట్ టేస్ట్ చూసుకొనైనా వేసుకోవచ్చు అండి. ఇది కలుపుకుంటూ పోస్తాం కదా సకినాలు, టేస్ట్ చూసుకోవచ్చు. పిండి అంతా బాగా కలిసేలా ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా ఇలా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకోవాలండి పిండిని. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండినంతా బాగా కలుపుకొని పిండిని కొద్ది కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకొని వాటర్ అద్దుకుంటూ సకినాలు అయితే చేసుకోవాలండి. మేమైతే పిండి కలపడం అయితే అయిపోయింది. ఇంకా గౌరమ్మ చేస్తుందండి మా అమ్మ. గౌరమ్మ చేసి గౌరమ్మకి బొట్టు పెట్టేసి మనం కూడా బొట్టు పెట్టుకొని ఇంకా సకినాలు అయితే స్టార్ట్ చేస్తాము. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా చేతిలోకి పిండి తీసుకొని సకినాలు అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పోసుకోవాలండి. ఈ సకినాలు అయితే అందరికీ రావండి, ట్రై చేస్తే అయితే వస్తాయి. మేమైతే సకినాలు చేయడం పండగ 1 వీక్ ముందే చేస్తామండి ఎప్పుడైనా, కానీ ఈసారే లేట్ అయిపోయింది ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు. అలాగే మా అమ్మ కూడా డ్యూటీకి వెళ్తుంది. ఇంకా అందుకోసమే ఓన్లీ సండేసే ఉంటుంది ఇంటి దగ్గర మా అమ్మ. ఇంకా నాకు హెల్త్ బాగాలేదని అయితే పండగ ముందు రోజు అయితే చేసామండి ఈ సకినాలు.
సకినాలు చేయడం ఎలానో నాకు కూడా తెలుసండి. కాకపోతే అంత పర్ఫెక్ట్‌గా అయితే రావు. నేను పోస్తున్నాను. నేను కూడా పోస్తానని అయితే సకినాలు పోస్తున్నాను. 1, 2 వచ్చాయి అంతే. ఇంకా నెక్స్ట్ అయితే రాలేదు. చేస్తే వస్తున్నాయి కానీ లావుగా వస్తున్నాయండి. సేమ్ మా అమ్మ చేసినలాగా అయితే రావట్లేదు. ఇంకా అందుకోసమే 2 అయితే పోసాను. ఇక్కడ వీడియోలో మా పాప చూపిస్తుంది చూడండి. నేను చేసిందంతా బాలేదంట సకినప్ప. ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేరే గిన్నెలోకి తీసుకుంటూ ఇలా వాటర్ అద్దుకుంటూ సకినాలు వచ్చే విధంగా ఇలా వాటర్ అద్దుకుంటూ పిండిని కలుపుకోవాలండి. పిండిని కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా అయితే సకినాలు అయితే ఇలా క్లాత్ పైన అయితే పోసుకోవాలండి. ఈ క్లాత్ పైన ఎందుకు వేసుకుంటామంటే వాటర్ అంతా ఆరిపోతాయండి. వాటర్ అంతా తడి ఆరిపోవాలి. సకినాలు మళ్ళీ వేగవు కదా, అందుకే ఖచ్చితంగా క్లాత్ పైనే పోసుకోవాలి సకినాలని. ఇలా కొన్ని సకినాలు అయితే పోసుకున్నాక వాటర్ అంతా తడి పట్టేసాయి చూడండి క్లాత్కి. అలా అయినప్పుడు ఇంకా ఒక్కొక్కటి తీసుకొని ఇలా జల్లిగండితో ఒక్కొక్కటి తీసుకొని అయితే ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి. సకినాలను తీయడం కూడా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసుకోవాలండి, లేదంటే విరిగిపోతాయి సకినాలు. మేము వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక్కొక్కటి ఎలా తీస్తున్నానో అలాగే తీసుకోవాలి. ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి సకినాలు ఎలా చేయడం అనేది. మేము ఎలా చేస్తామో చూపిస్తున్నాను. ఈ సకినాలు కాలడానికైతే కొంచెం టైం పడుతుందండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని సకినాలను అయితే కాల్చుకోవాలి. మేము చేసిన సకినాలు అయితే చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.